ఈరోజు కేశవరావు గారు లేకపోతే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అక్నూరు మురళీ గారితో సహా మొదలు పెడితే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళను కూడా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. అందుకే విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అని మీ కళ్ళ ముందలనే ఉదాహరణలు ఉన్నాయి. మీరు చదువుకోండి. మన భవిష్యత్తును ఇంట్లో, భూములో, లేకపోతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మన భవిష్యత్తును మార్చవు. అవి బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో, మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది. అందుకే మిత్రులారా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఈనాడు విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలి. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించాలి. విద్యనే కాదు, క్రీడలలో ప్రోత్సహించాలని ఈనాడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు నర్సరీ నుంచి 12th వరకు పెట్టుకున్నాం. ఇదే కాదు, ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వమే తెలిసో తెలియకనో ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనారిటీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. మన మధ్యలో కులాల మధ్యన గోడలు కడుతున్నారు. నేను ఆలోచన చేసిన, కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డు గోడల్ని కూల్చాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను, 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని డిజైన్ చేసినాము. ఈరోజు నిర్మాణ దశలో ఉన్నాయి, తొందరలోనే పూర్తయితాయి. ఇలా చదువు ఒక్కటే కాదు, స్కిల్స్ ఉండాలి. ఈనాడు ప్రపంచంలో వైట్ కాలర్ జాబ్లు ఏఐతో పోతున్నాయి. ఈరోజు బ్లూ కాలర్ జాబ్లు సృష్టించాలి అని అంటే శిక్షణ నైపుణ్యం ఉండాలి, వృత్తి నైపుణ్యం ఉండాలి. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. మన భారత్ ఫ్యూచర్ సిటీలోనే యూనివర్సిటీ తయారవుతుంది. డిసెంబర్ 9 నాడు ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పటికే 1000 మందికి శిక్షణ ఇస్తే 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినాయి. అదే కాదు, ఇంతకుముందు నేను వస్తున్నప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్లో పిల్లలు కనిపించారు. వాళ్ళని కలవడానికి వెళ్తే ఆ పిల్లల్లో ఎంత నైపుణ్యం ఉందంటే, కాసేపు ఫుట్బాల్ ఆడి చూస్తే అద్భుతంగా హైదరాబాద్లో అకాడమీలో ఆడుకుంటున్న పిల్లల కంటే ఆరుట్ల గ్రామ పాఠశాలల్లో ఈరోజు ఫుట్బాల్ ఆడటమే కాకుండా ఆడపిల్లలు అక్కడ బాస్కెట్బాల్ ఆడుతూ కనిపించారు. క్రీడల్ని ప్రోత్సహించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఒలింపిక్స్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తేలేకపోతున్నాం. నేను సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆ దేశానికి వెళ్తే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన చూద్దాం ఎట్లుందో అని. ఆ క్యాంపస్ 30 ఎకరాలలో ఉంది. 30 ఎకరాల క్యాంపస్లో చదువుకుంటున్న పిల్లలు ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే ఆ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్క క్యాంపస్ నుంచి 16 గోల్డ్ మెడల్స్ ఆ పిల్లలు సాధించింది. 30 ఎకరాలలో ఉన్న ఒక యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే ఒక చిన్న దేశం తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే, మిత్రులారా, మా యువ మిత్రులు, మా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచన చెయ్యండి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం